తులారాశి వారికి సంబంధించి 2026 జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి నెలలో ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానం అంటే ద్వితీయ లాభ స్థానంలో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే ద్వితీయ లాభ స్థానంలో కేతువు సంచారం చేస్తే ఉన్నతమైనటువంటి ధనప్రాప్తి, ఎందుకంటే 3, 6, 11 స్థానాల్లో కేతువు లాభిస్తాడు. కాబట్టి కేతువు 11వ స్థానంలో ఉంటే రుణాలు దొరకడం, రుణమాఫీ అవ్వడం, తక్కువ వడ్డీకి రుణాలు దొరకడం, ఏవైనా సరే మీరు చేసేటువంటి ధన ప్రయత్నాల్లో లాభం చేకూరడం, ఎక్కువ ధరకే మీరు ఏవైనా అమ్మడం, కొనడం, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. విశేషంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 9వ స్థానంలో గురుగ్రహ సంచారం, 9వ స్థానంలో గురువు కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. నెక్స్ట్ అప్కమింగ్ 5-6 నెలల వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి కాలం. 10 వచ్చేటువంటి వారికి కూడా 100 వరకు రావచ్చు. 10 రెట్లు మీ యొక్క యోగ్యములు పెరగొచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి 4వ స్థానమునందు సూర్యుడు, బుధుడు, అలాగే శుక్రుడు, అలాగే కుజగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. సూర్య కుజులు ఇద్దరు కూడా అనుకూలంగా లేరు. ప్రభుత్వ సంబంధితమైనటువంటి పనులు అంత యోగ్యం కావు. బుధుడు అంటే వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు భార్యాభర్తలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. సినిమా వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. ఏవైనా సరే కాస్త మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, ఒక కెమెరా ముందు మాట్లాడేటువంటి వాళ్ళు, ఏదైనా సరే మాస్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి కాలము. అలాగే ఈ యొక్క 5వ స్థానమునందు రాహుగ్రహ సంచారము, 4వ స్థానములో ఉన్నటువంటి శుక్రుడు, 4థంలో ఉన్నటువంటి బుధుడు యోగించిన 5మంలో ఉన్నటువంటి రాహు వల్ల మోసం చేసేవారు సిద్ధంగా ఉంటారండి. జాగ్రత్తగా ఉండండి. మీ వెంటే ఉంటారు, మీతో మాట్లాడతారు, ఎప్పుడూ మీకు కనిపిస్తూ ఉంటారు, వీరు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే 9మంలో ఉన్నటువంటి గురువు వల్ల ఏ లాభం అంటే విద్యార్థులకి, గృహిణులకి, సినిమా రంగాల్లో ఉన్న వారికి, ఒక ఫీల్డ్లో అని కాదండి, ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగస్తులకి, వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలము. అలాగే వీరికి మనకు 6వ స్థానమునందు సంచారం చేస్తున్నటువంటి శని, 6వ స్థానంలో శని లాభిస్తాడు. 3, 6, 11 స్థానాలు కాబట్టి శని గురువులు ఇద్దరు ఒకేసారి లాభిస్తున్నారు. ఉదాహరణకు శని లాభిస్తుంది, గురువు లాభిస్తున్నాడు ఒకటి. రెండవది బుధుడు లాభిస్తున్నాడు వ్యాపారం. ఇంకొకటి శుక్రుడు లాభిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కేతు 11వ స్థానంలో కేతు. ఎన్ని గ్రహాలు మీకు బాగున్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6. ఒక రాహు తప్ప 5 గ్రహాలు లాభిస్తున్నాయి. ఉన్న 9 గ్రహాల్లో సరే చంద్రుడు కూడా వీరికి లాభిస్తాడు కాబట్టి 6 గ్రహాలు లాభిస్తూ ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ ఇంకొక 5-6 నెలల వరకు, జూన్ వరకు కూడా బాగుంటుంది. కాబట్టి ఈ జనవరి నుండి ప్రారంభించి మీరు చేసే పనులు క్రమబద్ధంగా, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, ఒకదాని తర్వాతకి ఒకటి చిన్నగా మార్చుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ చూస్తారు. ఒక ఫీల్డ్లో ఉన్నవారు కాదండి, అన్ని రకాల వారికి కూడా మంచి యోగ్యమైన కాలం. తులారాశి వారికి సంబంధించి ఉగాది ప్రాంతం తర్వాతకి ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా కూడా 3 నెలలు అద్భుతంగా ఉంటుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా తులారాశి వారికి సంబంధించి ఈ నెలలో ఉండేటువంటి యోగ్యమైనటువంటి కాలము. వీరు ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి, ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, గృహిణులు, విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే, మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి, ఆలోచన విధానం అనేది మారుతుంది. అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి. పిల్లలకి రోజుకొక్కసారన్నా సరస్వతి సూక్తాన్ని వినిపించండి. ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది. రోజు వినమనండి. వినడం అంటే
వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలని వినమని చెప్తూ ఉండండి. అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము, బాగా ఎగ్జామ్స్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము, అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము, అభిషేకము చేయడము, దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది. అరుణ పారాయణము, అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము, అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము, దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనము విభాగానికి చెబుతూ ఉన్నాము. అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి, ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా ప్రతి శనివారం నాడు కూడా శని చాలీసా, శని స్తోత్రం చదవడము, శనేశ్వరుడికి చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు, శని ఏశ్వరుడు శనేశ్వరునికి విశేషంగా తిల తైల అభిషేకము, తిలములతో తిలా తైలము అంటే నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకము చేయడము, విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము, ఆకలితో ఉన్న గుడ్డి వారికి కానీ అంగవికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము, దాని వలన అర్ధాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఇవాళ రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పడము, వారి యొక్క దేహాన్ని, పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు. కాకపోతే వారితో నేను చెప్పండి అంటే, అమ్మ మీరు తీసుకొచ్చుకోండి, మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి. ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనల్ని బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంటుకున్నటువంటి వారికి మనం గనక సహాయం చేయడము, ఇంకా వీరితో ధన సహాయం చేయడము, వారి యొక్క కర్మకాండలు ఏవైనా ఉంటే చేయించడము, ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి, లేదు పుణ్యాహవాచనం చేయించుకోమనండి, సరిపోతుంది. కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు. ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు, ఈ యొక్క జనవరిలో అయితే జనవరి 27వ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. వివాహం కానటువంటి వారి కోసము 1.5-2 గంటల పాటు చక్కెరతో అభిషేకము, తరువాతకి హోమము, ఎవరి హోమగుండం వారికి, ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది. అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన, ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి గాని సంచారం చేసిన, లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి, లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసిన ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి. కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది. ఇలాంటి పితృదోషములు చాలా మంది ఏమిటంటే అమావాస్య రోజే చేయించుకోవాలా అండి, లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు. మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే, కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున, పంచమైతే పంచమి, చవితి అయితే చవితి, దశమైతే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది. ఎవరైనా మీ కుటుంబంలో గనక
సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు, 60 సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు, వితంతులు ఎక్కువగా ఉన్నారు, వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు, అంగవైకల్యం వస్తూ ఉంది, ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, వివాహం అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, అసలు ఉద్యోగాలు రావట్లేదు, బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము, మాతృశాపము, పితృదోషము, అలాగే ఋషి శాపము, గురు శాపములు ఉంటాయి. ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి 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 విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే 60-70 పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణం గురించి, దశ అంతర్దశ గురించి, భావచక్రముల గురించి, నవాంశ, దశాంశ, ఏకాదశాంశల 16 భావచక్రములు, మీ యొక్క వృత్తి, వ్యాపారము, వివాహ సంబంధిత విషయాల గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీతో తర్వాతకి మాట్లాడడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందుకు కాను నాకు టైం పడుతుంది, ఖచ్చితంగా 1 day 2 days టైం పడుతుంది. అందుకు ఛార్జ్ కూడా ఏంటంటే 2511 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.